టాటా గ్రూప్, లీలా ప్యాలెస్ ఈ ఇద్దరూ కూడా ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాలు మాకు కావాలని అడిగారు. ఇంకా అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వాటి నిర్వహణకి తమ వైబిలిటీ కాదు అంటూ అభిప్రాయపడ్డాయి అన్నటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలని దాని మీద సూచనలు తీసుకుంటున్నారట. ఓ పక్కన వాళ్ళు వచ్చారని చెప్తున్నారు, మరో పక్కన వైబిలిటీ ఏంటి, దాంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిందని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంటుందా? బేసిక్గా తుది ప్రతిపాదనలు క్యాబినెట్ ముందు పెడతారంట. చక్కగా అద్భుతమైనటువంటి భవనాలు రన్ అవుతుంటాయి. కనీసం హోటల్ పెట్టినా సరే సక్సెస్ఫుల్గా నడుస్తాయి అక్కడ. అలాగే పెళ్లిళ్ళు పేరెంటాలకు ఇచ్చినా కూడా అద్భుతంగా నడుస్తాయి. స్టార్ హోటల్గా ఋషికొండ భవనాన్ని మార్చేందుకు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. టాటా గ్రూప్ కానీ, లీలా ప్యాలెస్ సహా పలు సంస్థలు ఆ విధమైనటువంటి అడుగులు వేయడానికి ముందుకు వచ్చినాయి. ఋషికొండ భవనాల మీద ఆసక్తి కనబరిచినాయని ఇప్పుడు పయ్యావులు కేసు వేసి స్పష్టంగా చెప్పారంటే వాటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటిదాకా ఆడుతున్నటువంటి నాటకం తప్పు. చక్కటి భవనాలు, అద్భుతమైనటువంటి భవనాలు అతి తక్కువ ధరకు కట్టారన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. జగన్ విజన్ అన్నటువంటిది కోట్లకి కోట్లు సంపాదించి పెట్టేదే తప్పించి వీళ్ళు చెప్పేటటువంటి తప్పుడు ప్రచారాలు తప్పు అన్నది తేలింది.